హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంజు లైఫ్ స్టైల్. నేను ఒక షార్ట్లో చెప్పాను కదా, మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళామని చెప్పేసి. ఆ ప్లేస్ లాంగ్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో ఆ ప్లేస్ అయితే ఇదన్నమాట. మా చిన్నోడైతే అప్పుడే పడుకొని లేచాడు. కొంచెం చిన్నపిల్లకి ఎట్లుంటుందంటే వెహికల్స్ ఎటైనా వెళ్ళడం కానీ అట్లా వెళ్తే మంచిగా ఉయ్యాలో ఊగినట్టు హాయిగా ఉంటుంది కావచ్చు కదా. సో పడుకొని ఇప్పుడే లేచాడు. మేము ఇంటిలోనే ఇది చూస్తాడా ఇట్లా ఇదైతే ఉంది. అయితే వీటిని ఏమంటారో నాకు తెలియదు. మా ఆయన అయితే చూపిస్తున్నాడు. మా చిన్నోడికి ఇట్లా పిలుస్తుంటే చూడండి ఎలా చూస్తుందో, చీమ కోడి అనుకుంటా అయితే. సో అలా వెళ్తున్నాం, ఇక వాటిని అన్నింటినీ చూసుకొని కొంచెం ముందుకని వెళ్తున్నాం లోపలికి వెళ్ళే టైంలోనే ఇక్కడ ఇలా బావి అయితే ఉంది. ఆ బావి దగ్గర కాళ్ళు కడుక్కొనేసి వెళ్ళంగానే ఇలా గుడికి శివపార్వతులు అట్లా నాగమ్మ ఫోటో అయితే కనిపించింది. ఇవి చూసారా? ఇవి మీరు ఎక్కడైనా చూసారా? అసలు అయితే భలే అనిపించింది. అసలు ఎలా అంటే చూడండి, చాలా ఉన్నాయి ముడుపులు అయితే. అంటే మేబీ అయితే వాళ్ళ కోరికలు అనుకొని మొక్కుకుంటారో ఎట్లానో తెలియదు కానీ మొక్కుకున్నారు. ఇక అట్లా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇలా ఒక అమ్మ కనిపించింది. లడ్డూలు, పాల ప్యాకెట్లు పెట్టుకొని ఉంది. పాల ప్యాకెట్లు ఎందుకు పెట్టుకొని ఉందని ఆలోచిస్తున్నారా? అయితే చెప్తానులేండి. అయితే ముందు వీడియో చూడండి, అంటే ఇంకొంచెం వీడియో చూడండి తెలుస్తుంది మీకే. అయితే చూసారా, ఇక్కడ చెట్టుకు కూడా చాలా ఉన్నాయి అట్లా కట్టేసి. అంటే మేబీ వాళ్ళ నమ్మకం ఇట్లా దేవుడి దగ్గర ఇలా మొక్కి అలా ముడుపు కట్టుకుంటే మంచి జరుగుద్ది అని చెప్పి నమ్ముతారేమో మరి బాగా. అందుకని చెప్పి చూసారు అసలు ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ అలా చూసి అయితే మేము ఇట్లా వచ్చాము. కొంచెం ఇట్లా బయటకు రాగానే మళ్ళీ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది, మొక్కుకున్నాము. చూసారా, నేను ఎందుకన్నాను అక్కడ పాల ప్యాకెట్లు ఎందుకు ఉన్నాయంటే దీనికోసం. ఇక్కడ విగ్రహం ఉంది, ఇలా పుట్ట ఉంది కాబట్టి అందుకనే పాల ప్యాకెట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ దేవుడి దగ్గర పోయినకి అమ్మో, నాకైతే సీరియస్లీ చూడంగానే ఫుల్ భయమైంది. అయితే ఫస్ట్గా మా అత్తమ్మ వెళ్ళింది అన్నట్టు. మా అత్తమ్మకైతే అందులో స్నేక్ కూడా కనిపించిందట. నేను అనుకున్న అమ్మయ్య, నేనైతే ఫస్ట్ పోలేదు చూడనీకి అని. బాబ్రే, నాకు ముందే పాములు అంటే పిచ్చి భయం అస్సలు, వామ్మో. అయితే మా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. సో అందుకే మా పిల్లలు ఫుల్ అరుస్తున్నారు, అందుకే ఇంత డిస్టర్బ్ ఉంది. సో ఇక మేమైతే ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్ళే ప్రాసెస్లో అయితే ఇక మా చిన్నోడు ఇలా ఆడుతున్నాడు. మేమైతే ఎక్కడికి వెళ్ళామో వినండి, మీరు గెస్ చేయండి ఎక్కడికి. ఈ సాంగ్ అయితే విన్నారా? గెస్ చేసారా మేమైతే ఎక్కడికి వెళ్ళామో? అవును, అంటే మీకు వినిపించిందో లేదో ఆ సాంగ్. నేనైతే చెప్తున్నాను ఎక్కడికంటే మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది. దగ్గర అంటే మరీ దగ్గర ఏం కాదు, కొంచెం దూరంలోనే ఉంటుంది లేండి. అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి మా అత్త వాళ్ళ సైడ్ నుంచి అయితే కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అయితే గుడిసెలకు వెళ్ళామన్నట్టు మేమైతే. అక్కడ మాకైతే చాలా బాగా అనిపించింది. అంటే నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైము. మా అత్తమ్మ వాళ్ళైతే మా ఆయన వాళ్ళైతే వెళ్ళారు. నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైం. అంటే కొంచెం చూడగానే మంచిగా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. అంటే కొంచెం చాలా ఫేమస్ టెంపుల్గా అక్కడ ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ కూడా అంటే దేవుడికి పూజ చేసుకుంటుంటారు. మనకి ఏ ప్రాబ్లమ్స్ అయినా చెప్తాడు. సో ఆయన అయితే కొంచెం ఫేమస్ అని విన్నాను. సో అలా అయితే మేము వచ్చాము. ఇక మా చిన్నోడైతే మొత్తం ఇలా నంది చుట్టూ తిరుగుతున్నాడు. చూసాం మేమైతే ఇట్లా. అంటే జనాలు వెళ్ళిన తర్వాత మేమైతే కొంచెం ఖాళీ చూసుకొని, జనాలు లేని టైంలో అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మేమైతే వచ్చినాం. ఎవరైతే లేరు, కొంచెం కాసేపు అలా కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని అయితే వెళ్ళాము. మా చిన్నోడైతే అసలు దేవుడి చెవులో నంది చెవులో చెప్తున్నాడు. అంటే అంటారు కదా, నంది చెవులో చెప్తే శివుడికి తొందరగా చేరుకుంటుంది అదని. సో అలా మా చిన్నోడే చెప్తున్నాడు. ఇక్కడ ఇవి ఏమంటారు, తరాజులు అంటారా, జోకేమంటారా, బెల్లం కూడా జోకిస్తారు అనుకుంటా, అందుకనే అది ఉంది. సో అలా అదంతా అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చినాము. ఇక్కడ రావి చెట్టు అనుకుంటా మా అత్తమ్మ మొక్కుతుంది. అయితే మా చిన్నోడు కూడా దండం పెట్టుకుంటున్నాడు. తిరుగు డాడీ అన్నాక తిరుగుతున్నాడు మా అత్తమ్మతో పాటు. అయితే తిరుగుతున్నాడు మంచిగా. ఆ దీపం దగ్గర ఇలా హారతి తీసుకుంటున్నాడు. నాకు అనిపించింది, అమ్మ అసలు అంత ఏజ్లో నేనైతే అసలు అంత నాలెడ్జ్ ఉందా? అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం వాడు ఎంత ఫాస్ట్గా అంటే వాడనే కాదు, జనాలు అయితే ఇప్పుడు పుట్టిన పిల్లలు అయితే మొత్తం కంప్యూటర్ మైండ్ సెట్ లాగా. అంటే వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే అంత తెలుసుకుంటున్నారు. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ ఈ చెట్టుకైతే దారాలు కట్టాయి. అయితే వాళ్ళు ఏదైనా కోరిక అనుకొని అంటే ఇట్లా కట్టుకుంటారు కదా చెట్టు చుట్టూ దారం. అయితే నేనైతే అది సీరియస్గా చెప్తున్నా, టీవీలో తప్ప ఇప్పుడు ఎక్కడ చూడలేదు. టీవీలో సీరియస్లో తప్ప
అట్లా ఇప్పటికైతే ఎప్పుడు చూడలేదు. నాకు భలే అనిపించింది. అక్కడ నాగమ్మ విగ్రహం ఉంటే అక్కడ మా చిన్నోడు అయితే మంచిగా మంచిగా మొక్కుతున్నాడు. నాకైతే వాడిని చూసి పరేషాన్ అనిపించింది. అంటే ఒకప్పుడు మనం ఆ ఏజ్లో ఉన్న గేమ్ ఆటలు ఆడుకుంటూ ఉండాలి, వాళ్ళు మాత్రం మంచిగా మొక్కుతున్నాడు. సరే అయితే వచ్చే బస్సులో డక్కు కనిపించింది, దాంతో ఆడారు వాడు వాళ్ళ డాడీ. సో నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ హార్స్ అని, అట్లా కొంచెం అక్కడికి వెళ్ళగానే హార్స్ కనిపించింది. మా ఆయన అయితే దాన్ని అయితే మొక్కుతున్నాడు. మా ఆయన ఎందుకు మొక్కుతున్నానంటే అంటే జీవ జంతువులు కదనే అని చెప్పేసి మొక్కుతున్నా అన్నాడు. ఎందుకు నాకు అర్థం కాలే. ఆయన ఏం చెప్పిండు, ఆయనకు అర్థమైందో కాలేదో తెలియదు, నాకు అర్థం కాదు. సరే నువ్వు అన్నాను. అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా రాగానే ఇలా ఆవులు అయితే కనిపించాయి. అవును మొక్కిస్తే ఒక అర్థం ఉంది, ఎందుకంటే నందీశ్వరుడు కదా, అంటే మేమైతే అలానే అనుకుంటాం, నందీశ్వరుడు కదా. సో అందుకని మా చిన్నోడైతే అస్సలు ఫుల్ భయపడుతున్నాడు. సో అంత అయిన తర్వాత ఇలా అయితే వచ్చాము. ఇవైతే ఏంటి, ఈ బండలు ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారు, చెప్తాను వినండి. అయితే ఆ బండలు వాటిని అయితే అల్లు బండలు అంటారట. అయితే ఆ పొడుగు ఉన్నదైతే మనం వెయిట్ లిఫ్ట్ చేస్తే అది లేవన్నట్టు, అంటే మనం అనుకున్నది ఏదైనా కోరిక తీరిస్తే అది కొంచెం అల్కగా లేస్తుంది అట, లేకుంటే బరువు ఉంటుందట. ఈ తర్వాత ఈ మా ఆయన ఇదైతే పట్టారు రౌండ్ది, అదైతే తిరుగుతుందట. మనం అనుకున్న కోరిక నిజం కావాలి, నిజం అయ్యేది ఉంటే తిరుగుతుందట. అంటే నేనైతే నమ్మను అస్సలే. మా ఆయనకైతే తిరగలేదు, చాలా సేపు పట్టాడు. మా ఆయన కోరిక తీరదు కావచ్చు. ఆ తర్వాత మా అత్తమ్మ అయితే పట్టింది. కానీ చూడండి కొంచెం అబ్జర్వ్ చేయండి, తిరుగుతుంది అది. నాకైతే భలే అనిపించింది. మేమైతే అవన్నీ అంటే నేనైతే నమ్ముడు కష్టమే. సరే వాళ్ళు ఏదో అంటారు కదా అని చెప్పి నేను ట్రై చేశాను, నాకు తిరగలేదు. ఇక సరే అని చెప్పి ఇక బయటకు వచ్చి అయితే ఇలా అయితే మొత్తం వ్యూ అంతా ఇలా ఉంది ఏంటంటే అలా చూసుకున్నాం, వ్యూ అంతా ఇలా ఉంది ఏంటని చెప్పేసి. సో దగ్గరలోనే ఇలా అయితే పొలం ఉంది. మా చిన్నోడు అయితే చూస్తున్నాడు, ఏంటి నాన్న అంటే బబ్బలు అని చెప్తున్నాడు. పొలం అయితే భలేగా ఉంది అసలు. అంటే గుడికి దగ్గరగానే పొలం అయితే మంచిగా అనిపించింది మాకు. మంచిగా గ్రీనరీ, మంచి ఆక్సిజన్, అదైతే అంత మంచిగా అనిపించింది. సో ప్లస్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.